హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. ఛానల్ పేరు సురేంద్ర బాబు గేమర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఈరోజు మనము సౌర కుటుంబంలో మన భూమి అనే 6th క్లాస్ లెసన్ కొత్త టెక్స్ట్ బుక్లోని సౌర కుటుంబంలోని మన భూమి సౌర కుటుంబంలో మన భూమి అనే సోషల్ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్ని మీరు ఒకసారి చదివేసి క్లియర్గా ఈ బిట్లని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. మీరు ఈ బిట్లను ప్రాక్టీస్ చేయాలనుకుంటే సౌండ్ని తగ్గించేసి ఆన్సర్ కీని మీరు ఒక పేపర్లో రాసుకోండి. తర్వాత కింద ఆన్సర్ కీ కూడా ఉంది, తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఈ బిట్లని ప్రాక్టీస్ చేయవచ్చు, లేదా ఒకసారి వినాలంటే వినవచ్చు. ప్రాక్టీస్ చేయాలనుకుంటే సౌండ్ తగ్గించేసి ఆన్సర్ని పేపర్లో రాసుకోండి. కింద ఆన్సర్ కీ కూడా ఉంది, చెక్ చేసుకోండి. మీరు వినవచ్చు, అలాగే బిట్లని ప్రాక్టీస్ కూడా చేయవచ్చు. సౌర కుటుంబంలో మన భూమి అనే 6th క్లాస్ లెసన్ సోషల్ టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్ నుంచి బిట్ బ్యాంక్ కూడా తయారు చేయడం జరిగింది. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు భూమి అన్నింటినీ కలిపి ఏమంటారు? ఆన్సర్ ఖగోళ వస్తువులు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా, వేడిగా ఉంటాయి. సొంతంగా వేడి, కాంతిని విడుదల చేస్తాయి. వీటిని ఏమంటారు? ఆన్సర్ నక్షత్రాలు. సూర్యుడు ఒక డాష్. సూర్యుడు ఒక నక్షత్రం. ఆన్సర్ సి నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనపడే లెక్కలేనన్ని నక్షత్రాలు. ఆన్సర్ సూర్యుడి వంటివే. సౌర కుటుంబంలోని గ్రహాలు మరియు ఉపగ్రహాలకు వేడిని, కాంతిని అందించేది ఏది? ఆన్సర్ సూర్యుడు. నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను ఏమంటారు? ఆన్సర్ డి నక్షత్ర రాశులు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఆన్సర్ నక్షత్ర రాశి. ధ్రువ నక్షత్రం గురించి సరైనది ఏది? ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ఆన్సర్ డి. పైవన్నీ సరైనవే. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో వీటి సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఆన్సర్ నక్షత్రాలు. సౌర కుటుంబంలో ప్రస్తుతం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఆన్సర్ 8. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది? ఆన్సర్ 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆన్సర్ బి. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు. ఆన్సర్ ఏ. సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు? సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు? ఆన్సర్ ఏ. 13 లక్షల భూములు సూర్యునిలో ఇమిడిపోగలవు. అంతర్గ్రహం కానిది ఏది?
బుధుడు, భూమి, శుక్రుడు, అంగారకుడు ఈ 4 గ్రహాలు అంతరగ్రహాలు. ఇక్కడ బుధుడు, భూమి, అంగారకుడు అంతరగ్రహాలు. శని అనేది బాహ్యగ్రహం. కావున ఆన్సర్ సి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాలను ఏమంటారు? అంతర గ్రహాలు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ సి బుధుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం మొదటి గ్రహం బుధుడు. భూమికి కవల గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఆన్సర్ బి శుక్రుడు. అతిపెద్ద గ్రహం బృహస్పతి లేదా గురుడు. అతి చిన్న గ్రహం ఆన్సర్ బుధుడు. ఏ గ్రహం పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటుంది? ఏ గ్రహం పరిమాణంలోను, ఆకారంలోను భూమిని చాలా వరకు పోలి ఉంటుంది? ఆన్సర్ సి శుక్రుడు. సౌర కుటుంబంలో అత్యంత అధిక పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలు గల గ్రహం ఏది? ఆన్సర్ బి వరుణుడు. అతి తక్కువ భ్రమణకాలం గల గ్రహం 9 గంటల 56 నిమిషాలు. భ్రమణకాలం అంటే తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణకాలం అంటారు. సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణ కాలం అంటారు. అతి తక్కువ భ్రమణ కాలం గల గ్రహం 9 గంటల 56 నిమిషాలు. ఆన్సర్ బి బృహస్పతి లేదా గురుడు. అత్యధిక భ్రమణకాలం గల గ్రహం 243 రోజులు. ఆన్సర్ ఏ శుక్రుడు. భ్రమణకాలం అంటే తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణకాలం అంటారు. పరిభ్రమణ కాలం అంటే సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణ కాలం అంటారు. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉండేవి? ఆన్సర్ బి 9 గ్రహాలు ఉండేవి. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి దూరంలో ఎన్నవ గ్రహం? 3వ గ్రహం. ఆన్సర్ ఏ 3వ గ్రహం. పరిమాణంలో భూమి ఎన్నవ గ్రహం? ఆన్సర్ ఏ 5వ గ్రహం. దూరంలో భూమి 3వ గ్రహం. పరిమాణంలో భూమి 5వ గ్రహం. జియోయిడ్ అంటే? ఆన్సర్ భూమి లాంటి ఆకారం. అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం 88 రోజులు. ఆన్సర్ సి బుధుడు. భ్రమణకాలం అంటే తన చుట్టూ తాను తిరగడం. పరిభ్రమణ కాలం అంటే సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణ కాలం అంటారు. అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం 88 రోజులు. ఆన్సర్ సి బుధుడు. క్రింది వాటిలో నీలి గ్రహం బ్లూ ప్లానెట్ ఏది? ఆన్సర్ సి భూమి. భూమిని నీలి గ్రహం బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు. కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? ఆన్సర్ బి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? బుధుడు, శుక్రుడు. ఆన్సర్ ఏ బుధుడు, శుక్రుడు. బుధ, శుక్ర గ్రహాలకు ఉపగ్రహాలు లేవు.
ఏ రెండు గ్రహాల భ్రమణ కాలం సమానం? అంగారకుడు, భూమి. ఈ రెండు గ్రహాల భ్రమణ కాలం సమానం. భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడం. రెండింటికి కూడా 24 గంటల సమయం పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అంగారకుడు మరియు భూమి. ఆన్సర్ ఏ, అంగారకుడు, భూమి. అత్యధిక ఉపగ్రహాలు. 82 ఉపగ్రహాలు గల గ్రహం ఏది? అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం ఏది? ఆన్సర్ డి, శని. శనికి అత్యధిక ఉపగ్రహాలు 82 కలవు. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం ఏది? ఆన్సర్ బి, భూమి. సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ డి, 8 నిమిషాల సమయం పడుతుంది. రాళ్ళు, నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను ఏమంటారు? ఆన్సర్ శిలావరణం. మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ఉండే ఆవరణం? ఆన్సర్ డి, జీవావరణం. భూమికి చంద్రునికి మధ్య దూరం? ఆన్సర్ సి, 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడిని గురించి సరికానిది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా 27 రోజుల సమయం పడుతుంది. ఫలితంగా చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు కలవు. చంద్రుడిని గురించి సరికానిది. దీంట్లో ఏబిసి ఈ 3 కూడా కరెక్ట్గా ఉన్నాయి. డి మాత్రమే తప్పుగా ఉంది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు కలవు. ఆన్సర్ డి. డి అనేది తప్పుగా ఉంది. కావున డి ఓన్లీ రాంగ్. కాబట్టి ఆన్సర్ డి. చంద్రుని గురించి సరికానిది. చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు కలవు. ఇది తప్పు. కావున ఆన్సర్ డి. డి అనేది తప్పుగా ఉంది. మిగతావన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతను ఏ సంవత్సరం చంద్రునిపై అడుగుపెట్టాడు? ఆన్సర్ సి, 1969వ సంవత్సరంలో చంద్రునిపై అడుగుపెట్టాడు. 24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించిన మిషన్? ఆన్సర్ మంగళయాన్. ప్రపంచంలో అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ? ఆన్సర్ సి, ఇస్రో. గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయి. ఆన్సర్ ఏ, అంగారక మరియు బృహస్పతి. ఈ 2 గ్రహాల మధ్య గ్రహ శకలాలు కనిపిస్తాయి. క్రింది వాటిలో సరికానిది. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారవుతుంది. తోకచుక్క అంటే తలాతోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క, హేలీ తోకచుక్క 70 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. క్రింది వాటిలో సరికానిది. ఆన్సర్ డి. హేలీ తోకచుక్క
70 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది తప్పుగా ఉంది. కావున ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. సరికానిది ఏది అంటే డి. మిగతా 3 కూడా ఏబిసి కరెక్ట్గా ఉన్నాయి. డి మాత్రం తప్పుగా ఉంది. అప్పుడు సరికానిది ఏది అంటే తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలి. క్రింది వాటిలో సరి అయినది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. హేలీ తోకచుక్క మరలా 2061లో కనిపిస్తుంది. ఆన్సర్ డి. పైవన్నీ కూడా సరి అయినవే. మనం నివసించే గెలాక్సీ పేరు పాలపుంత, ఆకాశగంగా, మిల్కీవే. మనం నివసించే గెలాక్సీకి పాలపుంత, ఆకాశగంగా, మిల్కీవే అని 3 రకాల పేర్లు ఉన్నాయి. కావున ఆన్సర్ డి. పైవన్నీ కూడా. ఒకే ఒక ఉపగ్రహం గల గ్రహం. ఒకే ఒక ఉపగ్రహం గల గ్రహం. ఒకే ఒక్క ఉపగ్రహం గల గ్రహం ఏది అంటే భూమి. భూమికి చంద్రుడు మాత్రమే ఒకే ఒక ఉపగ్రహం కలదు. ఆన్సర్ సి భూమి. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. ఆన్సర్ ఏ చంద్రుడు. భ్రమణ పరిభ్రమణ కాలాలు దాదాపు సమానంగా ఉన్న గ్రహం. భ్రమణ పరిభ్రమణ కాలాలు దాదాపు సమానంగా ఉన్న గ్రహం శుక్రుడు. శుక్రగ్రహం భ్రమణ కాలానికి మరియు పరిభ్రమణ కాలాలు 2 కూడా సమానంగా ఉన్నాయి. ఆన్సర్ డి శుక్రుడు. దాదాపు సమానంగా ఉన్నాయి. భ్రమణ పరిభ్రమణ కాలాలు దాదాపు సమానంగా ఉన్న గ్రహం ఏది అంటే ఆన్సర్ డి శుక్రుడు. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో వీటి సహాయంతో దిక్కులను గుర్తించేవారు. ఆన్సర్ సి నక్షత్రాల సహాయంతో ప్రాచీన కాలంలో ప్రజలు దిక్కులను గుర్తించేవారు. కింద ఆన్సర్ కీ కూడా ఉంది. మీరు ఒకసారి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ను చదవవలసిందే. చదివిన తర్వాత ఇలాంటి బిగ్ బ్యాంగ్ ప్రాక్టీస్ చేయండి. మీకు విషయం చాలా త్వరగా అర్థమవుతుంది. బిట్ ఏ విధంగా వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈ బిట్లను ఒకసారి చూడండి. చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే సౌండ్ని తగ్గించేసి ఆ బిట్ చదివేసి ఆన్సర్ని మీ పేపర్లో రాసుకోండి. కింద ఆన్సర్ కీ కూడా ఉంది. తర్వాత మీరు ఆ ఆన్సర్ కీని చూసుకొని మొత్తం మీరు కరెక్షన్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఈ బిట్లను కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ బెల్ బటన్. ఇలాంటి వీడియోలు ఏమైనా చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కావున మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ సింబల్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.